మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. అలిసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును. మరొకసారి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. అలిసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. చదవబడినటువంటి దేవుని లేఖనమును మనం జ్ఞాపకం చేసుకుంటే, అలిసి ఉన్న వారి ఆశను తృప్తిపరుస్తాను, కృషించిన వారిని అందరినీ నింపుతానని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అలిసి ఉన్న వారి ఆశను తృప్తిపరుస్తాను. మన జీవితంలో ఎన్నో సందర్భాలలో వేసారిపోయినటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి. మన ఆశలు ఎప్పటి నుంచో ఏదో అనుకుంటాము, కానీ అది చేయలేము. ఆశ ఏమైపోతుంది అంటే, అలసిపోతుంది. అంటే ఇక కాదులే, ఇక రాదులే, ఇక దాని గురించి ఆలోచన చేసి వేస్ట్, దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్, దానిని గురించి అనుకోవడం వేస్ట్. ఎంతకు ఎన్నిసార్లు చూసినా, ఎంత ప్రయత్నం చేసినా ఆ ఆశ నెరవేర్చబడదు కదా. దాని విషయంలో ప్రభు అంటాడు, అలిసిన వారి ఆశను తృప్తిపరుస్తాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఒక చక్కటి ఉదాహరణ ఈ మాటను బట్టి మనకొక ఉదాహరణ ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వములో ఉండి ఫరో యొక్క చేతి కింద దాసీలుగా, బందీలుగా, వెట్టి పనులు చేయువారుగా, వెట్టి చాకిరి చేయువారుగా ఉన్నారు. వాళ్ళు అనుకుంటారు, మా పితరులు దేవుని గురించి చెప్పేవారు కదా, మమ్ములను రక్షించేవాడు లేడా, మమ్ములను విడిపించేవాడు లేడా, మా జీవితాలు ఇంతేనా, మా బ్రతుకులు ఇంతేనా, మేము ఇక్కడనే చచ్చిపోవాలా, ఈ బానిస బ్రతుకు ఎన్నాళ్ళు, ఈ వెట్టి చాకిరి ఎంతకాలము, ఈ వెట్టి పనులు ఎన్ని రోజులు, అయ్యో మమ్మలను విడిపించేవారే లేరా, ఇక మాకు విడుదలే లేదా అనేటువంటి పరిస్థితి ఇశ్రాయేలు ప్రజలది ఐగుప్తులో. కానీ దేవుడు ఏం చేశాడు అంటే, వారి ఆశను, అలసిపోయినటువంటి వారి ఆశను, సొలసిపోయిన వారి ఆశను, నలిగిపోయిన వారి ఆశను ఏం చేశాడు తెలుసా? దైవజనుడైనటువంటి మోషేను దేవుడు పంపించడం ద్వారాగా వారిని ఐగుప్తులో నుండి విడిపించడం ద్వారాగా, కానానులోనికి నడిపించడం ద్వారాగా దేవుడు ఏం చేశాడంటే, వారి ఆశను, అలిసి ఉన్న వారి ఆశను దేవుడు తృప్తిపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు నువ్వు అనుకోవచ్చు, ఈరోజు నువ్వు బాధపడుతుండొచ్చు, కానీ దేవుడు అలిసిపోయిన నీ ఆశను తృప్తిపరిచే దేవుడు. నా భర్త మారట్లేదే,
చూసావు, మారుతాడేమని చూస్తున్నావు, కానీ మారట్లేదు. అలసిపోయావు, కానీ దేవుడు ఏమంటుందో తెలుసా? తృప్తిపరుస్తాను. ఇంకా ఏదేదో అనుకొని ఉండవచ్చు, ఎన్నెన్నో అనుకుని ఉండవచ్చు. నా ప్రియమైన వారలారా, దేవుడు తృప్తిపరుస్తాడు. అలిసిన వారి ఆశను తృప్తిపరుస్తాడు. ఒక సమయం ఉంది, దాని కొరకు కనిపెట్టాలి, దాని కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, దాని కొరకు ప్రయాసపడాలి, దాని కొరకు నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో అడగాలి, గోజాడాలి. అంత మాత్రమే కాకుండా దేవుణ్ణి నిందించకుండా, దేవుణ్ణి నా ప్రియ దేవుని బిడ్డలారా దేవునికి పేరు పెట్టకుండా మనం నిలబడగలిగినప్పుడు దేవుడు మన ఆశను తృప్తిపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని వాక్యము సత్యము, దేవుడు సత్యము. దేవుడు మాట్లాడిన మాట అది సున్నాయి కానీ పెళ్ళు కానీ పోదు. దానిలో నుంచి ఎవరు ఏది తీసేయలేరు. దేవుని మాట అది దేవుని మాట, మనుషులు మాట్లాడే మాట కాదు. ఏమండి, మనుషులు చెప్పే మాటలు కాదు, మనుషులు అనుకునేటువంటి మాట కాదు, దేవుడు చెబుతున్నటువంటి మాట. దేవుని సన్నిధిలో ఉండగలిగితే, దేవుని సన్నిధిలో కనిపెట్టగలిగితే, దేవునికి మరింతగా భక్తి కనపరచగలిగితే, దేవునికి మరింత భక్తి శ్రద్ధలతో నడవగలిగితే దేవుడు ఖచ్చితంగా చేయగలిగిన వాడు. ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు? అలిసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును అని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు తప్ప మనకు ఆధారమేది? మన ప్రభువు తప్ప మనకు ఆధారమేది? ఆయనే సమస్తానికి సమస్తమై ఉన్నవాడు. అటువంటి కృప ధన్యతను ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, వందనాలు. విన్న మాటలను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి, అలిసి ఉన్న వారి ఆశను తృప్తిపరిచే దేవుడవు నాయన. ఎంతమంది బిడ్డలు అలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారో మీరు ఎరుగుదురు కనుక నాయనా, వారు పడుతున్న బాధలో నుంచి, వారు పడుతున్నటువంటి శ్రమలో నుండి, వారు పడుతున్నటువంటి కృంగుదలలో నుండి విడుదల కలుగచేసి ఘనమైన గంభీరమైన గొప్ప కార్యాలు మీరు జరిగించి మీ గొప్ప నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.